ఇలా మేమైతే ఆ శ్రీనివాసుడి దర్శనం అయ్యాక రూమ్కి బయలుదేరాము. రూమ్కి చేరుకున్నాక కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ రూమ్ వెకేట్ చేసి తిరుమలలో ఉన్న ప్లేసెస్ చూడడానికైతే బయలుదేరాము. మేము వెళ్ళే దారిలో మాకు ఆ శ్రీనివాసుడి సేవకు వెళ్తున్న గజేంద్రుడు కనిపించాడు. నిజంగా ఆ శ్రీనివాసుడే వచ్చి మాకు దర్శనం ఇచ్చారా అన్నంత సంతోషం వేసింది. అసలు చూడండి ఆ గజేంద్రుడి నామం ఎంత పెద్దగా ఉందో. ఆ గజేంద్రుడి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ శ్రీవారి పాదాలకైతే బయలుదేరిపోయాము. సో ఇప్పుడైతే తిరుమలలో కొన్ని చూడాల్సిన మెయిన్ పాయింట్స్ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఇలా కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఇదంతా అరణ్య ప్రాంతం. సాయంత్రం అయితే ఇక్కడికి ఎవరిని అలౌ చేయరు. సెక్యూరిటీ చెక్ పోస్ట్ అయితే అక్కడక్కడ ఉన్నాయి. ఇలా వెళ్తుంటే ఎవరు లేరేమో అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే చాలా మంది భక్తులు ఉన్నారు. సో ఫైనలీ మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు ఆ శ్రీవారి పాదాలని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మాకు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వేచి ఉండండి. ఓం నమో వెంకటేశాయ.